కమిషన్ నుంచి మనకి ఇంజనీరింగ్ సర్వీసెస్ రిలేటెడ్ ఒక నోటిఫికేషన్. సో ఇదేంటంటే అందరికీ ఆల్రెడీ టెక్నికల్ చదువుతున్న బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ పరిచయం ఉంటుంది. ఇది ఎవ్రీ ఇయర్ వచ్చే నోటిఫికేషన్ కాబట్టి సో గేట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి లేకపోతే పబ్లిక్ సర్వీస్ సెక్టార్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. సో ఇది ఎవ్రీ ఇయర్ పడుతుంది కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే మనకి 26th రోజు నోటిఫికేషన్ వచ్చింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి దీనికి మనకి 16th ఆఫ్ నెక్స్ట్ మంత్ అనమాట. సో 16th ఆఫ్ నెక్స్ట్ మంత్కి మనకి ఇది వచ్చింది. సో ఇదన్నమాట. తర్వాత వచ్చేసి దీనికి ఏ కేటగిరీస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే లైక్ సివిల్ ఇంజనీరింగ్, అన్ని ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్స్కి ఉండదు. సమ్ టెక్నికల్ లైక్ కోర్ సబ్జెక్ట్స్ సివిల్ ఇంజనీరింగ్, లైక్ సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్. ఈ కేటగిరీస్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సో దీంట్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏంటి అంటే ఇఫ్ మనం సెలెక్ట్ అయితే ఏ డిపార్ట్మెంట్స్కి వెళ్ళొచ్చు, లైక్ సివిల్ ఇంజనీరింగ్ అయితే ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అది ఇక్కడ డీటెయిల్డ్గా ఇచ్చారనమాట. మెకానికల్ అయితే ఏ డిపార్ట్మెంట్స్, అలాగే ఎలక్ట్రికల్ అయితే ఏ డిపార్ట్మెంట్స్, తర్వాత ఎలక్ట్రానిక్స్ అయితే ఏ డిపార్ట్మెంట్స్. సో ఇది చూసుకోవచ్చు మనం. సో దీంట్లో అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 స్టేజ్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్ 2 టైమ్స్ ఉంటుంది ఎగ్జామ్. సో దానికి సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోవచ్చు. మన హైదరాబాద్లో ఏ ఎగ్జామ్ ఉన్నా హైదరాబాద్ అనేది ఒక సెంటర్గా ఉంటుంది. సో హైదరాబాద్ పీపుల్కి మాత్రం ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. తర్వాత మెయిన్ ఎగ్జామ్కి కొన్ని తక్కువ సెంటర్స్ ఉంటాయి, దాంట్లో కూడా హైదరాబాద్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడవచ్చు మీరు, హైదరాబాద్ అనేది సెంటర్ ఉంది మనకి. సో అట్లాగే ఎలిజిబిలిటీ వచ్చేసి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 years, మస్ట్ బి 21 years, మినిమం 21 years అండ్ మ్యాక్సిమం వచ్చేసి మినిమం 21 years, మ్యాక్సిమం వచ్చేసి మనకి ఇక్కడ చూడవచ్చు మీరు 30 years అనమాట. సో అట్లాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఏ డేట్ ఉండాలి అనేది ఇక్కడ 2nd January 1996 నుంచి 1st January 2005 వరకు ఉండొచ్చు అనమాట. సో అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years విల్ బి రిలాక్సబుల్ అప్ టు 35. గవర్నమెంట్ సర్వీస్ ఉంటే 5 years రిలాక్సబుల్. దాంట్లో డిఫరెంట్ ఏమున్నాయని ఇక్కడ ఇచ్చారనమాట. ఏ డిపార్ట్మెంట్స్ ఏంటి అనేది చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే, అండ్ దీనికి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎనీ డిగ్రీ. సో దానికి రిలేటెడ్గా మనం ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, సివిల్ అయితే సివిల్, అట్లా డిఫరెంట్ వాటికి డిఫరెంట్గా కన్సర్న్ డిగ్రీ ఉండాలి ఇక్కడ చూసుకున్నట్టయితే. ఓకేనా. సో ఇదండి ఈరోజు నోటిఫికేషన్. దీనికి మనకి మంచి ఆపర్చునిటీ, 1 month టైం ఉంది కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వండి అండ్ అప్లికేషన్ చేసుకోండి. సో ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి యూపీఎస్సీ వెబ్సైట్లో upsconline.nic.in మీరు లాగిన్ అయ్యి దాంట్లోకి వెళ్తే అప్లికేషన్ ఉంటుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు, డీటెయిల్డ్ అప్లికేషన్. సో ఇన్ కేస్ ఎవరికన్నా తెలియలేదు మనకి ఎలా అప్లై చేయాలి అంటే దానికి డీటెయిల్డ్ వీడియో అప్లోడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.